The Spirit of Jesus. క్రీస్తు ఆత్మను గురించి. My friend, నా ప్రియ స్నేహితులారా, there are 4 spirits in the world. లోకములో 4 ఆత్మలు కలవు. One is man's spirit. మొదటిది మనుష్యాత్మ. If you read Proverbs 20 and verse 27, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం, the Bible talks about the spirit of man which is operating in the world. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది మనుష్యాత్మ ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నదని. And secondly, రెండవదిగా the evil spirits. దురాత్మలు. Matthew 12:43 and 44. మత్తయి సువార్త 12:43-44 Evil వచనం. spirits are also operating in human beings in the world దుష్ట today. శక్తులు మనుషుల్లోను అలాగుననే అధికారములోను అధికార వర్గములో ఉన్న ప్రతి Yes, the ఒక్కొక్కరిలోను evil spirits అపవిత్రాత్మలు work in ఉన్నాయి. the families too. అవును, కుటుంబాలను కూడా ఇవి నాశనము చేస్తూ ఉన్నాయి. The evil spirits work amongst the finances too. అపవిత్రాత్మలు ఆర్థికంగా కూడా పనిచేస్తూ ఉన్నాయి. The evil spirits possess the bodies of the people too. అపవిత్రాత్మలు మనుషుల యొక్క శరీరాన్ని The లోబర్చుకొని evil spirits operate in the world. దయ్యపు ఆత్మలు ఈ లోకాన్ని పాలిస్తూ And ఉన్నాయి. thirdly, మూడవదిగా the spirit of Antichrist. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ. The spirit of Antichrist. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ. 1 John 4 and verse 3. మొదటి యోహాను 4వ అధ్యాయము 3వ That వచనం. spirit poses as if it is Jesus Christ. ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు విరుద్ధంగా It says, పనిచేస్తుంది. I am also Jesus Christ. I also believe in Jesus Christ. ఈ ఆత్మ కూడా అంటుంది, నేను కూడా యేసుని విశ్వసిస్తూ ఉన్నాను, యేసును But నమ్ముతున్నాను. works against Jesus Christ. అయితే యేసు క్రీస్తుకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నది. But works against the sacrifice of Jesus Christ on the cross. కల్వరి శిలువలో త్యాగం చేసిన యేసుకు విరుద్ధంగా ఈ ఆత్మలు క్రియ It tries to చేస్తున్నాయి. show miracles, అవి అద్భుతాలు కనపరుస్తూ ఉన్నాయి. but it never believes in the sacrifice of Jesus Christ on the cross. కల్వరి శిలువలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చేసిన త్యాగాన్ని ఇవి ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. To overcome all these spirits, there is a gift from God called the Holy Spirit operating in the world today. ఈ ఆత్మలన్నిటిని కూడా అధిగమించడం కోసమై దేవుడు అనుగ్రహించినటువంటి మరో వరం ఏమనగా పరిశుద్ధాత్మ అనేటువంటి వరం లోకంలో Romans ఉన్నది. 8:26 talks about the Holy Spirit who prays for us. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో మన కోసం ప్రార్థించేటువంటి ఆత్మ Yes, గురించి రాయబడింది. tonight we are here to receive this Holy Spirit, the Spirit of God. ఈ రోజు రాత్రి ఈ పరిశుద్ధాత్మను మనము పొందబోచున్నాము, అనగా ఇది దేవుని ఆత్మ, The Spirit of Jesus. క్రీస్తు యొక్క ఆత్మ. Tonight he will come to you. ఈ రోజు రాత్రి ఆయన మీ యొద్దకు వస్తున్నాడు. Tonight he will fill you. ఆయన మిమ్మల్ని నింపుతున్నాడు. ఈ రోజు Yes, రాత్రి he has the power to overcome any man's spirit, any woman's spirit. ఆయనకు ఏ నరుని ఆత్మైనా ఏ స్త్రీ ఆత్మనైనా ఆయన He has the అధిగమించగలడు. power to overcome any evil spirit. ఏ అపవిత్ర ఆత్మనైనా ఆయన అధిగమించగలిగినటువంటి శక్తి And he గలవాడు. has the power to overcome any spirit of Antichrist. ఎలాంటి అంత్యక్రీస్తు ఆత్మనైనా ఆయన ఎదిరించగలిగిన He శక్తి is one గలవాడు. who reigns supreme. ఆయనే నిరంతరము ఏలువాడై ఉన్నాడు. And tonight he wants you to be filled with his spirit. ఈ రోజు ఆయన ఇలాంటి పరిశుద్ధాత్మతో నింపాలని Yes, he కోరుతున్నాడు. will fill you tonight. ఈ రోజు రాత్రి ఆయన మిమ్మల్ని నింపుతాడు. He will transform you tonight. ఈ రోజు రాత్రి ఆయన మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు. And your life will change and your sorrows will turn into joy. మీ యొక్క జీవితము మార్చబడుతుంది, మీ యొక్క దుఃఖము సంతోషముగా మారబోతూ ఉన్నది. The Bible says in Romans 8 and verse 9, బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, రోమిలికి రాసిన పత్రిక if 8వ అధ్యాయం 9వ anyone has వచనంలో, the Spirit of God or the Spirit of Christ, he or she belongs to Christ. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని All of us want to be connected to Jesus Christ, isn't it? మనమందరము కూడా క్రీస్తుతో కూడా ఏకం కావాలని కోరుతున్నాం All కదండి. of us want Jesus Christ. మనమందరము యేసుతో ఉండాలని How కోరుతూ to ఉన్నాం. have Jesus Christ in us? ఏ విధంగా యేసుని మనము The కలిగి Bible ఉండగలము? says you have to be filled with the Spirit of God. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది, దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి When అని. the Holy Spirit comes into you, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, when the Spirit of God comes into you, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, when the Spirit who was in Jesus comes into you, యేసు క్రీస్తులో ఉన్న ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు,
you will belong to Jesus Christ. మీరు యేసుక్రీస్తుకు సంబంధులై Yes, ఉన్నారు. that's what God is going to do for you tonight. ఈ రోజు రాత్రి దేవుడు అదే మీకు చేయబోతూ ఉన్నాడు. In 1 Corinthians 12 and verse 3, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ the Bible వచనంలో, says, no one can confess Jesus Christ as Lord without the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ లేకుండా ఎవరు కూడా యేసుని ప్రభువు అని అంగీకరించరని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. And those who are led by the Holy Spirit are the children of God. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులు అనబడుదురు. Today you may be led by your own flesh, ఈ రోజు మీరు మీ సొంత శరీరాల ద్వారా నడిపించబడుతున్నారు, or led by the evil spirits, మీరు అపవిత్ర ఆత్మల ద్వారా or నడిపించబడుతున్నారు, led by the spirit of Antichrist. మీరు అంత్యక్రీస్తు ఆత్మ ద్వారా And నడిపించబడుచున్నట్లయితే you may say, I'm not the child of God. నేను దేవుని బిడ్డగా లేనని మీరు అంటున్నారేమో. I want to become the child of నేను God. దేవుని బిడ్డగా మార్చబడాలనుకుంటున్నారా? That's why God says, I will fill you with the spirit of కనుకనే Christ, దేవుడు సెలవిస్తున్నాడు, క్రీస్తు ఆత్మ చేత మిమ్మును నింపుతానంటున్నాడు. so that you will confess Jesus Christ as Lord. కనుకనే మీరు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించెదరు. And you'll become the children of మీరు God. దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు. You'll become the child of మీరు God. దేవుని బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నారు. And the Bible says in 2 Corinthians 3:18, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 బైబిల్ when తెలియజేస్తున్నది, the Spirit of God comes into you, దేవుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు you'll be transformed into the image of Jesus Christ. మీరు యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చబడుతూ ఉన్నారు. Not only you will have the Spirit of God in you, you will become like దేవుని Jesus. ఆత్మ మీలో ఉండడం మాత్రమే కాకుండా మీరు యేసు వలె You'll be మారబోతున్నారు. transformed into the image of Jesus, మీరు యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చబడుతూ ఉన్నారు. according to your confession. మీ యొక్క ఒప్పుకోలును బట్టి You'll be transformed into the image of Jesus. మీరు యేసుక్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుతున్నారు. Aren't you happy? మీరు సంతోషంగా Come లేరా? on, give the Lord a big hand clap. రండి, దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి. Hallelujah! హల్లెలూయా! You are no more going to be you from today. ఇక మీరుగా ఏమాత్రము ఉండరు. God is going to fill you with the Holy Spirit now. దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నింపుతూ The ఉన్నాడు. Spirit of Jesus is going to come into you. యేసుక్రీస్తు ఆత్మ నీలోనికి రాబోతూ ఉన్నది. You're going to go back in the image of Jesus. మీరు తిరిగి వెళుతుండగా యేసుక్రీస్తు స్వారూప్యములో తిరిగి The వెళతారు. image of Jesus. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యం, In the image of Jesus. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యం. Yes, I have had this experience. అవునండి, నాకు కూడా ఈ అనుభవం కలదు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం in the year 1990, 1990వ one సంవత్సరంలో afternoon I had to preach in New Delhi in the India Gate lawns. ఇండియా గేట్ లాన్స్ లో న్యూ ఢిల్లీలో నేను ప్రసంగించిన పిదప But 3 o'clock I had a terrible stomach 3 pain, గంటలకు భయంకరమైనటువంటి కడుపు నొప్పితో బాధపడ్డాను. headache, తలనొప్పి, and a depression and oppression that came upon me. నాలో ఒక ఒత్తిడి, వేదన అలుముకున్నది. I was rolling on the ground నేను క్రింద పడిపోతూ ఉన్నాను. and afraid. నేను భయపడుతూ ఉన్నాను. Afraid. నేను భయపడుతున్నాను. I didn't know what to do. ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. I told my daddy, brother Dinakaran, Daddy, you preach tonight. I can't do anything. నేను మా తండ్రి అయినటువంటి దినకరన్ గారు తాను, నాన్నగారు నేను ప్రసంగించలేను, మీరు ప్రసంగించండి I అన్నాను. myself am oppressed. నేనే ఒత్తిడికి లోనయ్యాను. But he said, no, అయితే ఆయన అన్నారు, అలా కాదు, only you have to preach. నీవే ప్రసంగించాలి అని అన్నాడు. I said, I can't get out of my అయ్యో, నా యొక్క గదిలో నుంచి నేను బయటకు కూడా suffering రాలేనే. and from the floor even. నేను ఇప్పుడు నేల మీద పడి ఉన్నాను, అసలు పైకి లేవలేక నేను రాలేకపోతున్నాను. But he went away. అయితే ఆయన వెళ్ళిపోయాడండి. And with great pain, గొప్ప భారముతో I went to the meeting, నేను మీటింగ్ వెళ్ళానండి. climbed the platform. నేను వేదికను When అలంకరించాను. I obeyed my father, మా తండ్రి గారికి నేను విధేయత చూపించి, the Holy Spirit rose up within me. పరిశుద్ధ ఆత్మ నాలో నుంచి లేపబడి, Yes, in my weakness, his strength came upon me. అవునండి, నా యొక్క బలహీనతలో ఆయన బలము నాకు And అనుగ్రహించబడింది. all my pain left me. నా నొప్పంతా కూడా వెళ్ళిపోయింది. Headache, stomach pain, oppression, fear, everything left me. తలనొప్పి, కడుపు నొప్పి, ఒత్తిడి, భయం అన్ని కూడా వెళ్ళిపోయాయి. I couldn't even prepare that day for a message. నేను ఆ రోజు సందేశాన్ని కూడా సిద్ధపరచుకోలేదు. But when I was walking from my chair to the podium, the Holy Spirit showed me that I should talk about
the peace of God. నేను కుర్చీలో నుంచి పోడియం దగ్గరకు వెలుచు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు సమాధానాన్ని గురించి మాట్లాడమని నన్ను నడిపించాడు. I spoke about God's peace which Jesus gives. యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి దేవుని యొక్క సమాధానం గురించి I మాట్లాడాను. prayed for the people. ప్రజల కోసమై ప్రార్థించాను. Jesus did mighty miracles. యేసు గొప్ప కార్యములను చేశాడు. People who could not hear, Jesus opened their ears. చెవిటి వారిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెవిటి వారిని తెరిచాడు. Jesus made the people who came in the wheelchairs to walk. వీల్ చైర్ లో వచ్చినటువంటి వారి ప్రభు అయిన యేసు ముట్టి వారిని నడిపించాడు. But one lady came to the అయితే platform. ఒక స్త్రీ వేదిక నద్దకు వచ్చి, She was not a Christian. ఆమె క్రైస్తవురాలు కాదండి. She said, 25 years I had back pain. 25 సంవత్సరాలుగా నాకు వెన్నెముక నొప్పున్నది. I was sitting at the end of the chair. నేను చివరి కుర్చీలో కూర్చొని ఉన్నాను. When you were speaking, మీరు మాట్లాడుతూ ఉండగా suddenly you disappeared. మీరు అలాగుననే అంతరించారు. Somebody else appeared in your place. మీ యొక్క స్థలంలో ఎవరో ప్రత్యక్షమయ్యారు. That person was full of light. ఆ యొక్క వ్యక్తిలో గొప్ప ప్రకాశవంతమైన వెలుగున్నది. Rays of love came from him and hit me as I was seated in the chair. నేను కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రేమ తరంగముల వలె ప్రకాశమాన వలె నా యొద్దకు వచ్చి నన్ను తాకాయి. I fell on the floor, నేను క్రింద పడిపోయాను. swooned, అలాగుననే తిరుగుతూ ఉన్నాను. and I got up. మరలా తిరిగి లేచాను. But the meeting was over by then. అయితే అప్పటికే ఆ యొక్క కూడిక ముగించబడింది. I didn't know what was happening. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. I got up and I was ready to walk out. నేను లేచి మరలా తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో But I felt a divine peace in my soul. నా యొక్క ఆత్మలో ఒక దైవీకమైనటువంటి సమాధానం అలుముకున్నది. I checked my back pain. నా యొక్క వెన్నెముక నొప్పి చూసుకున్నాను. 25 years of back pain had gone. 25 సంవత్సరాలుగా ఉన్న వెన్నెముక నొప్పి వెళ్ళిపోయింది. But now something has pulled me to the platform. అయితే ఏదో ఒక శక్తి నన్ను వేదిక నద్దకు లాక్కుని వస్తూ ఉన్నది. And she said, I want this Jesus. నాకు యేసు కావాలని ఆవిడ సెలవిచ్చారు. I can't go home without him. నేను ఆయన లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళలేను. What a loving Jesus we have. ఎంత ప్రేమ కలిగిన యేసుని మనం కలిగి ఉన్నాం. My friend, నా ప్రియ స్నేహితులారా, tonight, ఈ రోజు రాత్రి do you say nobody likes me? ఎవరు నన్ను ఆశించేవారు లేరంటున్నారా? Do you say everybody is fighting with me? అందరూ నాతో కూడా పోట్లాడుతూ ఉన్నారు అంటున్నారా? Do you say everybody is throwing me out of my job? నా ఉద్యోగంలో నుంచి అందరూ నన్ను నెట్టేశారని మీరు అంటున్నారా? Nobody gives me a house to live in, even to rent. ఈ రోజు అద్దెకు కూడా ఎవరు నాకు గృహాన్ని ఇవ్వడం లేదంటున్నారా? You may be sorrowful. ఒకవేళ విచారములో ఉన్నారా? But tonight, అయితే ఈ రోజు రాత్రి the Holy Spirit of God, Jesus Christ, His Spirit will come into you. పరిశుద్ధ ఆత్మ ద్వారా క్రీస్తు ఆత్మ నీలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. And you'll be filled with His Spirit. మీరు ఆయన ఆత్మ చేత నింపబడుతూ ఉన్నారు. And He will transform you into the Spirit of Jesus. ఆయన క్రీస్తు ఆత్మ చేత నిన్ను రూపాంతరపరుస్తున్నారు. Everybody will want you. ప్రతి ఒక్కొక్కరు మిమ్మల్ని కావాలనుకుంటారు. Everybody will want ప్రతి you. ఒక్కొక్కరు మిమ్మల్ని కావాలనుకుంటారు. Everybody will honor you. ప్రతి ఒక్కొక్కరు ఘనపరుస్తారు. In this world of ఈ tribulation, శ్రమలు కలిగినటువంటి యొక్క లోకములో you will be welcomed everywhere. ప్రతి ఒక్కొక్కరు మిమ్మల్ని ఆహ్వానించెదరు. Now the Holy Spirit is coming upon you. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తున్నాడు. Let's pray together right మనము now. కలిసి ప్రార్థన The చేసుకుందాం. Holy Spirit is here right now. పరిశుద్ధాత్మ ఇక్కడే మన మధ్యలో ఉన్నాడు. The Lord Jesus. ప్రభువైన యేసు, Yes, who has already shed His blood for us. అవును, ఆయన ముందుగానే మన కొరకై రక్తాన్ని For చిందించాడు. us to have the Holy Spirit పరిశుద్ధాత్మ మనలో ఉండడం కోసమై is here. ఆయన మన మధ్యలో ఉన్నాడు. Ask in the name of Jesus. యేసు నామములో ఆయనను అడగండి. Would you open your mouth and ask Him? మీరు నోళ్ళు తెరిచి ఆయనను అడగండి. Open your heart and ask మీ Him. హృదయాన్ని తెరిచి ఆయనను అడగండి. This is the last ఇది moment. చివరి క్షణము. You cannot go alone. మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. You need the Spirit of Jesus in మీరు you. యేసు ఆత్మ మీలో కలిగి ఉండాలి. You need Jesus to come with you. మీలో యేసు ఆత్మ కలిగి ఉండాలి, మీతో రావాలి. Open your mouth and ask. మీ నోళ్ళు తెరిచి ఆయనను అడగండి. Ask in the name of Jesus. యేసు నామమున మీరు అడగండి. And say, Holy Spirit, పరిశుద్ధాత్మ, Spirit of Jesus, యేసు కలిగిన ఆత్మ, come into me. నాలోనికి రండి. Come into నాలోనికి me. రండి. Come into నాలోనికి me. రండి. Come into నాలోనికి me. రండి. Come into me. నాలోనికి రండి. He is coming in right ఆయన now. ఇప్పుడే వస్తున్నాడు. Everyone who asks shall receive. ఎవరైతే అడుగుతున్నారో అందరూ పొందుకొనుచు He is giving you ఉన్నారు. new ఆయన tongues, నూతన భాషిస్తూ ఉన్నాడు. new heart. నూతన హృదయాన్ని You are ఇస్తున్నాడు. becoming the child of మీరు God, దేవుని బిడ్డలై ఉన్నారు. the child of మీరు Jesus. యేసుకు బిడ్డలై
బిడ్డలై The ఉన్నారు. Spirit of Christ is coming క్రీస్తు into యొక్క ఆత్మ you. నీలోనికి రాబోతూ ఉన్నది. The Spirit of Christ is coming into క్రీస్తు you. యొక్క ఆత్మ నీలోనికి ప్రవేశిస్తున్నది. You're going to belong to మీరు Him. దేవునికి సొంతవారు. Belong to మీరు Him. దేవుని వారు. Belong to మీరు Him. దేవుని వారై ఉన్నారు. The devil can never touch you anymore. సాతానుడిపై మీరు ఏమాత్రం ముట్టలేడు మిమ్మును. Wicked, evil sin can never touch you anymore. దుష్టమైనటువంటి పాపం మిమ్మును ముట్టలేదు ఇక పైన. Only the Holy Spirit. పరిశుద్ధాత్మ మాత్రమే. He will talk to you every day. ఆయన అనుదినం మీతో మాట్లాడతాడు. He's coming in. ఆయన మీలోనికి వస్తున్నాడు. He's coming in. ఆయన మీలోనికి He's వస్తున్నాడు. coming in. ఆయన మీలోనికి వస్తున్నాడు. He is your future. ఆయనే మీ భవిష్యత్తు. Open your mouth and cry. మీరు నోలు తెరిచి ఆయనకు మొరపెట్టండి. Cry. మొరపెట్టండి. Fill me, Lord. నింపండి ప్రభువా. Fill me, Lord. నింపండి ప్రభువా. Fill me, Lord. నన్ను నింపండి ప్రభువా. Fill me ఇప్పుడే now. నన్ను నింపండి. Fill me now. ఇప్పుడు నన్ను నింపండి. I don't want to be an తండ్రి orphan. నేను అనాథగా ఉండకూడదు. I don't want to be an నేను orphan. ఇకపై అనాథను కాను. Fill me. నన్ను నింపండి. I want you, యేసు Jesus. మీరు నాకు కావాలి. I want you, Spirit of యేసు Jesus. ఆత్మ నాకు కావాలి. My spirit is weak. నా యొక్క ఆత్మ My బలహీనం. spirit is నా weak. ఆత్మ చాలా బలహీనం. My spirit is sinful. నా ఆత్మ పాపేచ్ఛల ఆత్మ. My spirit is a నా failure. ఆత్మ ఓటమి పాలైన ఆత్మ. Come on, tell him, tell him, tell him. My spirit is రండి, a రండి, ఆయనతో failure. చెప్పండి నా యొక్క ఆత్మ ఓటమి పాలైనదని. My spirit is broken, Lord Jesus. ప్రభువైన యేసు నా ఆత్మ విరిగిపోయింది, Tell him my పగిలిపోయింది. spirit is sinful. నా ఆత్మ పాపేచ్ఛల ఆత్మ. I want you. నాకు మీరు కావాలి. I want నాకు మీరు you. కావాలి. Jesus, యేసు fill me with your మీ spirit. ఆత్మ చేత నన్ను నింపండి. Your మీ spirit. ఆత్మ చేత. Your మీ spirit. ఆత్మ చేత. Open your mouth, everybody, and ప్రతి ask. ఒక్కొక్కరు నోలు తెరిచి అడగండి. Forget who is by your మీ ప్రక్కన side. ఎవరున్నా సరే మర్చిపోండి. All over the ground. ఈ మైదానం అంతా కూడా And those who are watching, ఎవరైతే చూస్తూ ఉన్నారు kneel down, close your eyes and cry. Those who are watching, మీరు మోకరించి మీ కళ్ళు మూసుకొని చూసేటువంటి వారు మొర్రపెట్టండి. humble yourself మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. and cry. మొర్రపెట్టండి. Cry. మొర్రపెట్టండి. God is coming into you. దేవుడు నీలోనికి వస్తున్నాడు. Open your mouth wide and మీ cry. నోళ్ళు బాగుగా తెరిచి మొర్రపెట్టండి. I need you, Lord. ప్రభువా మీరు నాకు కావాలి. I need you, మీరు నాకు Lord. కావాలి. I want you, ప్రభువా Lord. మీరు నాకు I కావాలి. can't live without you, మీరు Lord. లేకుండా నేను వెళ్ళలేను. Everybody ప్రతి cry. ఒక్కొక్కరు మొరపెట్టండి. I want the 9 gifts operating in me, Lord Holy Spirit. నాలో పరిశుద్ధాత్మ ద్వారా కృపావరములు 9 పని చేయాలి. Come on, tell him. రండి ఆయనతో చెప్పండి. Fill me with your gifts, తండ్రి Lord. మీ వరముల చేత నింపండి. I want to see you. నేను మిమ్మల్ని చూడాలి. I want to chase devils. నేను దయ్యములను I want to పారద్రోలాలి. have communion with Jesus. నేను యేసుతో ఏకం కావాలి, I want to మాట్లాడాలి. hear the voice of నేను God. యేసు స్వరాన్ని దేవుడి స్వరాన్ని I want the వినాలి. future designed by God. దేవుని ద్వారా నాకున్నటువంటి భవిష్యత్తును చూడాలి. Come, Lord. ప్రభువా రండి. Come, రండి Lord. ప్రభువా. Everybody say, come, ప్రతి ఒక్కరు Lord. చెప్పండి రండి ప్రభువా. Holy Spirit, పరిశుద్ధాత్మ come into me. నాలోనికి రండి. Come into me. నాలోనికి రండి. Come into me. నాలోనికి రండి ప్రభువా. Come into me. నాలోనికి రండి ప్రభువా. Fill me. నన్ను నింపండి. Fill me. నన్ను నింపండి. Lord, fill your people ప్రభువా నీ now. ప్రజలు ఇప్పుడే నింపండి. Lord, I want everybody to receive your Holy Spirit, ప్రతి Lord. ఒక్కొక్కరు ప్రభువా మీ పరిశుద్ధాత్మని ఇప్పుడు పొందాలి. Fill us. నింపండి. Fill us. మమ్మల్ని నింపండి. Fill us. నన్ను నింపండి. Let everyone's spirit be bound. ప్రతి ఒక్కొక్క ఆత్మ వంగిపోవునుగాక. Let everybody be filled with the Holy ప్రతి Spirit. ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడుదురుగాక. Just rejoice and clap your hands and praise the Lord. సంతోషించి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. Amen. ఆమేన్. Thank him for the prophetic anointing. ప్రవచనానుసారమైన కృపను బట్టి ఆయనకు వందనాలు We give you తెలియజేయండి. all the glory, Lord. ప్రభువా సమస్త మహిమ We మీకే give you all the చెల్లిస్తున్నాను. glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాను. Father, తండ్రి protect all our మా souls. ఆత్మలన్నీ కూడా మీరు కాపుదల దయచేయండి. Holy Spirit, protect all our souls. పరిశుద్ధాత్మ మా ఆత్మలను మీరు కాయండి. We must reach heaven, Lord. ప్రభువా మేము పరలోకం చేరుకోవాలి. All of us should reach heaven, Lord. ప్రభువా మేమందరము పరలోకము చేరుకోవాలి. When we finish our race on earth, we should reach heaven, Lord. Protect our souls until then. ప్రభువా ఈ భూమి మీద మా యొక్క పరుగు ముగించిన తరువాత మేము పరలోకము వచ్చేంత వరకు మా ఆత్మలను మీరు కాయండి, Shall we all కాపాడండి. open our hearts and say, thank you, Jesus. మనమందరము నోళ్ళు తెరిచి ప్రభువైన యేసుకు వందనాలు తెలియచేద్దాం. Thanక్ you, Jesus. యేసయ్యా వందనాలు. You are coming with me, Lord. నాతో కూడా వస్తున్నారు ప్రభువా. You're coming with me, Lord. నాతో కూడా వస్తూ ఉన్నారు. You're coming with me, Lord. నాతో కూడా వస్తున్నారు Jump ప్రభువా. with joy.
గంతులు వేసి సంతోషించండి. Everybody jump with joy. అందరూ గంతులు వేసి సంతోషించండి.